సీఎం రేవంత్ అందుకు తెలంగాణలో వచ్చి 10 ఏళ్లలో ఏనాడు రోడ్డెక్కని ప్రజలను ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబెట్టెడుతున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెల్లేని పాలన తెస్తానని చెప్పి ఆంక్షల పాలనను అమలు చేస్తున్నాడు. 20 నెలల్లో అన్ని వర్గాలను మోసం చేసి పీడిత పాలన సాగిస్తున్నాడు. గ్యారంటీలు అమలు చేయాలని అడిగిన పాపానికి ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. ఏ వర్గానికి ఇచ్చిన హామీలు నెరవేరక వారంతా రోడ్డెక్కడంతో రాష్ట్రం ఆందోళనలో అట్టుడుగుతుంది. కేసీఆర్ మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలను అటకెక్కించి రైతు బంధు ఎగ్గొట్టి బోనస్ను బోగస్ చేసి పత్తికి మద్దతు ధర ఇవ్వకుండా రైతులను దగా చేస్తున్నారు. అదను కాలంలో పంటకు ఎరువును ఇవ్వకుండా కొరతను సృష్టిస్తూ నల్ల బజార్ను తరలిస్తున్నాడు. రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు. ఒక్కరా ఇద్దరా అన్ని వర్గాలు ఇప్పుడు రోడ్డు మీదే ఉన్నాయి. పగలు లేదు, రాత్రి లేదు. రైతులు యూరియా కోసం రహదారుల మీదే పడుకుంటున్నారు. యూరియా విక్రయ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బస్తా ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పాలనలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి. ఎరువుల కోసం అన్నదాతలు అధికారుల కాళ్ల మీద పడిన దుస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటే రేవంత్ రెడ్డి వారి పొట్టగొడుతున్నాడు. అటు 10 ఏళ్లలో ఏనాడు కరెంటు కష్టాలు చూడని తెలంగాణ ఇప్పుడు విద్యుత్ కోతల దుర్మార్గాన్ని చూస్తుంది. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని ఏ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారో అదే కాంగ్రెస్ హయాంలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. 10 ఏళ్లలో ఏ క్షణమైన పోని కరెంటు రేవంత్ పాలనలో ఆగమైతుందని అర్ధరాత్రి 1 గంటకు కరెంటు ఇస్తే ఎట్లా అంటూ దుయ్యబట్టారు. ఇక మరోవైపు RRR బాధితులు కూడా రోడ్డెక్కారు. పెద్దల భూములు కాపాడుకునేందుకు పేదల భూములపై కన్నేశారంటూ అమీర్పేట HMDO ఆఫీస్ ముందు బాధితులు ధర్నాకు దిగారు. అంతకుముందు ఆమన్గల్లో కూడా రైతన్నలు రోడ్డుపై బైఠాయించారు. వీళ్ళే కాదు, 1,00,000 ఉద్యోగాలను చెప్పి నిరుద్యోగులను రేవంత్ సర్కార్ నట్టేటా ముంచింది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ వెళ్లి ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన విషయం ఏమైందని నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. ఇదేమని అడిగిన పాపానికి వీపులపై లాఠీలతో విరుచుకుపడి అశోక్ నగర్ను శోకనగర్గా మార్చారు. విద్యార్థులకు భరోసా కార్డులు ఇస్తామని, క్రమం తప్పకుండా రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పుడు మొద్దు నిద్ర నటిస్తున్నారని PRC విషయంలో ఉలుకు పలుకు లేదు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డున పడ్డారు. మనం చూసుకుంటున్నాము, యూరియా విషయంలో కావచ్చు, కరెంటు కోతల విషయంలో, అదేవిధంగా ఉద్యోగాల విషయంలో, ఇలా చూసుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? ఏదైతే చూసుకుంటే ఈరోజు వచ్చిన తీర్పు ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టాలనే సమాధానం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెనెక్కి దగ్గర నుండి ప్రతి ఒక్క వర్గం కూడా, ప్రతి ఒక్క సెక్టర్ కూడా నిరాశతోనే ఉన్నారు. ఇది ఏదైతే చూసుకుంటే రాష్ట్రంలో యూరియా కొరత కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, ఉద్యోగాల సమస్య కావచ్చు, ప్రైవేట్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ సమస్య కావచ్చు, PRC విషయం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ఎక్కడ చూసినా ప్రభుత్వానికి వ్యతిరేకత తప్ప ఎక్కడ కూడా మంచిగా ఉన్నట్టు కూడా కనిపిస్తలేదు. ఏదైతే చూసుకుంటే ఈరోజు గ్రూప్ 1 విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన అంశం పైన, నిరుద్యోగులు చేసిన పోరాటం పైన నేడు అది ఫలించిందని కూడా చెప్పొచ్చు. ఆది నుండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జీవో నెంబర్ 29 దగ్గర నుండి ఇప్పటి వరకు విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఒకటే పోరుబాటు చేస్తున్నారు. జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు ఉన్నాయి, దయచేసి ఇప్పటికైనా మీరు దాన్ని సవరించండి అని కూడా గతంలో నిరుద్యోగులు కూడా అశోక్ నగర్ చౌరస్తాలో కానీ, చిక్కడపల్లిలో కానీ ఇప్పటికే భారీగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తని విధంగా తొందరగా
కంప్లీట్ చేయాలనే నేపథ్యంలోనే తప్పుల తడకగా ఈ ఎగ్జామ్ పెట్టిందని కూడా ఇప్పటికే బాధితులు మరియు నిరుద్యోగులు అందరూ కూడా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. దానికి ప్రభుత్వం కూడా సహకరించలేదు. ఎక్కడైతే కోర్టుల కేసు వేసిన తర్వాత కూడా అంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్డర్ వచ్చినా కూడా, కోర్టు నుండి ఆర్డర్ వచ్చినా కూడా ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వినకుండా కూడా వాళ్ళకి ఇదే పరిస్థితి కనుక కనిపించింది. ఈరోజు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంటే ఇక్కడ ఏముందంటే తెలంగాణ హైకోర్టు హ్యాస్ క్యాన్సల్డ్ ద గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని వాళ్ళు కూడా ఇవాళ హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఏమంటే టీజీపీఎస్సీ టు రివాల్యుయేట్ ఆల్ ఆన్సర్ షీట్స్ అండ్ ఇఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కండక్ట్ ద మెయిన్స్ ఎగ్జామ్ వన్స్ అగైన్. అంటే ఏదైతే రీఅవాల్యుయేషన్ పాసిబుల్ కాకపోతే మాత్రం 8 నెలల్లో మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టమని కూడా ఇప్పటికే హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ప్రభుత్వం స్పందించాలి, టీజీపీఎస్సీ కూడా స్పందించాలి. ఎందుకంటే విద్యార్థులు గతంలో ఎప్పటి నుండో జీవో 29 దగ్గర నుండి కూడా ఇప్పటికే వాళ్ళందరూ పోరుబాట పడుతున్నారు. జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు ఉన్నాయి. దయచేసి మాకు ఇలాంటి ఈ సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేస్తున్నాం. మేము ఇంట్లో అమ్మ నాయన దగ్గర నుండి కూడా పుస్తలు అమ్ముకొని, బంగారం అమ్ముకొని, ఇంట్లో పొలం వాకిలు అమ్ముకొని వచ్చి మేము నిరుద్యోగులు అశోక్ నగర్లో మేము ప్రిపేర్ అవుతాం. కానీ ప్రభుత్వం కూడా మా పైన చిత్తశుద్ధి చూపెట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కూడా ఇప్పటికే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చిక్కడపల్లి లైబ్రరీ కానీ మరి అశోక్ నగర్లో ఉన్న లైబ్రరీలు కానీ ప్రతి ఒక్క దగ్గరికి వచ్చి కూడా అందరినీ అంటే ఒక అలజడి సృష్టించి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అందరినీ రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ దానికి ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిమ్మకు నీరెత్తని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఇవి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఏది లేదంటూ కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిరుద్యోగులు కూడా ఒకటే చేస్తున్నారు. ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీలో ధర్నా చేస్తే ఆ ధర్నాలో గ్రూప్ 2 పోస్టులు పెంచమని, గ్రూప్ 1 1:100 తీయమని, గ్రూప్ 3 సమస్య కూడా గ్రూప్ 3లో పోస్టులు పెంచాలని కూడా ఆ రోజు ధర్నా చేస్తే కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం, బెదిరించడం, మా పైన కేసులు పెట్టడం, జైలుకు పంపించడం ఇలాంటివి చేసింది. కానీ ఒక్క దగ్గర కూడా మాకు న్యాయం మాత్రం జరగలేదని ఇప్పటికే నిరుద్యోగులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న పంచాయతీరాజ్ ఎలక్షన్లో కూడా నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా మాత్రం ఎలక్షన్ పోతే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే బాధ్యత నిరుద్యోగులు తీసుకుంటామని కూడా ప్రధానంగా తెలియజేస్తున్నారు. ఆ రోజు అధికార మార్పిడి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కానీ, ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు వాళ్ళకి కేవలము అధికారం కోసం, అంటే పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్లకు రాజకీయంగా వ్యక్తిగతంగా సౌలభ్యం కోసమే నిరుద్యోగులను వాడుకొని ఇంత దూరం తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు, ఎలాంటిది కూడా ఇప్పటికి జరగలేదు. కేవలం అందరూ చిక్కడపల్లి లైబ్రరీలో ఇప్పటికీ ₹5 భోజనం తిని కూడా చదువుకుంటున్నారు. కానీ నోటిఫికేషన్ వేయకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం అని కూడా ఇప్పటికే నిరుద్యోగులు తీవ్రంగా మండిపోతున్నారు. అక్కడ అశోక్ నగర్ కానీ, అక్కడ చిక్కడపల్లి, అటు ఎస్ఆర్ నగర్ కానీ, మరి ఇటు దిల్షుక్ నగర్లో కానీ ఇప్పటికే ఏదైతే ఉద్యోగ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు కానీ ఇప్పటికే మొత్తం అంతా కూడా ఖాళీ అయిందని కూడా చెప్పుకోవచ్చు. కేవలం వేరే అంటే యూపీఎస్సీ చదివే విద్యార్థులు తప్ప తెలంగాణ టీజీపీఎస్సీ అంటే తెలంగాణ నోటిఫికేషన్ చదివే విద్యార్థులు కూడా ఒక్కరు కూడా అశోక్ నగర్ కానీ, చిక్కడపల్లి కానీ, దిల్షుక్ నగర్ కూడా ఏడు కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా అంటే నార్మల్గా ఒక 6 మంత్స్లో నోటిఫికేషన్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కానీ 6 మంత్స్ కూడా ఇప్పటికీ కాని పరిస్థితి. కానీ ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచినా కూడా ఎలాంటి ఈ పరిస్థితి కూడా కనిపిస్తలేదని కూడా ఇప్పటికే నిరుద్యోగులు అంతా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము స్టడీ హాల్స్లో ఇప్పటికే కొన్ని ఏళ్ల తరబడి కూడా కూర్చున్నాము. రానున్న రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి నిరుద్యోగులకు కనుక 2 లక్షల ఉద్యోగాలు కనుక చేయకుంటే మాత్రం, భర్తీ చేయకుంటే మాత్రం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని కూడా ఇప్పటికే నిరుద్యోగులందరూ పోరుబాటు పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.